రాష్ట్రంలో డ్రగ్ పెడ్లర్స్ ని ఉపేక్షించేది లేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రశాంతంగా ఉన్న సమాజాన్ని నాశనం చేయడానికి కొందరు డ్రగ్స్ ను తీసుకొస్తున్నారన్నారు. ప్రతి గ్రామంలో యాంటీ డ్రగ్ కమిటీలు వేసి రాష్ట్రం నుంచి డ్రగ్ మహమ్మారిని తరిమేద్దామని పిలుపునిచ్చారు. ప్రజల సహకారంతో పోలీసులు డ్రగ్స్ ని నిర్మూలించడానికి కృషి చేస్తున్నారని అన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో నిర్వహించిన యాంటీ డ్రగ్స్ డేను కార్యక్రమంలో భట్టి విక్రమార్కతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా యాంటీ నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నెక్లెస్ రోడ్లో నిర్వహించిన ఈ ర్యాలీని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సిఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తాలు జెండా ఊపి ప్రారంభించారు. సిటీలోని వివిధ కాలేజీలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను వివరించే పాటను రిలీజ్ చేసిన డిప్యూటీ సీఎం భట్టి డ్రగ్స్కు వ్యతిరేకంగా నిర్వహించిన షార్ట్ ఫిల్మ్ కంటెస్ట్లో విజేతలకు బహుమతులు అందజేశారు. యాంటీ నార్కోటిక్ బ్యూరోకి ఎంత బడ్జెట్ కావాలన్నా ఇస్తాం, కానీ రాష్ట్రం నుంచి డ్రగ్స్ ను తరిమేయాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. డ్రగ్స్ నిర్మూలనకు రాష్ట్రంలోని ప్రతి పౌరుడు పోలీసులకు సహకరించాలన్నారు. కొన్ని సంఘ విద్రోహ శక్తులు రాష్ట్రాన్ని, దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి డ్రగ్స్ ను తీసుకొస్తున్నాయన్నారు. ఇలాంటి వారి పట్ల స్టూడెంట్స్ అలర్ట్గా ఉండాలని సూచించారు భట్టి విక్రమార్క. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు అనేది కనపడటానికి వీల్లేదు, వాడటానికి వీల్లేదని చెప్పి చాలా కఠినంగా ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ముందుకు పోతాం. మాదక ద్రవ్యాలు ఎంత ప్రమాదకరమో మన రోజువారీ జీవితాల్లో దేశంలో కాదు ప్రపంచంలో కూడా చూస్తా ఉన్నాం. ప్రశాంతంగా ఉన్నటువంటి సమాజం, చాలా ఆప్యాయతతో ప్రేమగా పెరుగుతున్నటువంటి కుటుంబ వ్యవస్థలో ఒక భయంకరమైనటువంటి విష ప్రయోగం లాంటిది. భారతదేశ సమాజ బలం కుటుంబ వ్యవస్థ. ఈ కుటుంబ వ్యవస్థలో ఎంతో ప్రేమగా పెంచుకునేటువంటి పిల్లలు దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో కొద్దిమంది సంఘ విద్రోహ శక్తులు చేసేటువంటి ప్రయత్నంలో వాళ్ళ బారిన పడి మాదక ద్రవ్యాల అలవాటుతో వారి భవిష్యత్తుని చిన్నాభిన్నం చేసుకునే పరిస్థితిని చూస్తా ఉన్నాం. డ్రగ్స్ వల్ల కొన్ని రాష్ట్రాలే నాశనం అయ్యాయన్నారు సిఎస్ శాంతికుమారి. రాష్ట్రంలో డ్రగ్స్ ని పూర్తిగా నిర్మూలించడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. డ్రగ్స్ బారిన పడ్డ వాళ్లకు సరైన కౌన్సిలింగ్ ఇవ్వడంతో వారిని విముక్తులుగా చేయవచ్చన్నారు. అందరం కలిసికట్టుగా కృషి చేస్తే త్వరలోనే డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ చూడవచ్చన్నారు సిఎస్ శాంతికుమారి. ఈ డ్రగ్స్ మహమ్మారిని మన రాష్ట్రం నుంచి, మన దేశం నుంచి తరిమికొట్టాలంటే ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో అదే విధంగా ప్రజలందరూ కూడా తరలి వచ్చి ఒక పెద్ద సామాజిక విప్లవంగా దీన్ని ముందుకు తీసుకుపోతే తప్ప ఇది నిర్మూలించడం సాధ్యం కాదు. ఈ డ్రగ్స్ బారిన పడి ఎన్ని దేశాలు, మన దేశంలోనే కొన్ని రాష్ట్రాలు ఎంతగా దిగజారినాయనేది మనం గమనించాము. అయితే ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఎన్నో ఆలోచనలు చేసి మన తెలంగాణ నార్కోటిక్ బ్యూరోని చాలా పటిష్టపరిచి బలోపేతం చేయడమే కాకుండా మోడర్నైజ్ చేయడం ద్వారా ఈ కింగ్ పిన్స్ అందరినీ కూడా ఐడెంటిఫై చేసి ఈ డ్రగ్స్ అన్నది మన రాష్ట్రం నుంచి పూర్తిగా నిర్మూలన చేయడానికి కృత నిశ్చయంతో ఉన్నారు. ఒకసారి డ్రగ్స్ అలవాటైతే బయటపడడం కష్టమన్నారు డీజీపీ రవిగుప్తా. పోలీస్ శాఖను పటిష్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం లభిస్తుందన్నారు. డ్రగ్స్ అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. Once you get addicted, it's very difficult to get out of it. It's an informed and responsible decision which you have to take as young students. You have to decide what you want to do in life. And let me tell you, getting addicted to drugs will not only destroy your life, it will destroy your dreams, it will destroy your families. It's a disease which will affect everybody, the whole community at large. You are at a crucial stage in your life. You have to be responsible. You have to take responsible decisions and ensure you don't get trapped. You don't fall into the trap of this drug. హైదరాబాద్ కు డ్రగ్స్ సప్లై చేయాలంటే పెడ్లర్స్ భయపడుతున్నారని అన్నారు హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి. తెలంగాణ పోలీసులకు భయపడి హైదరాబాద్ లో జరగాల్సిన రేవ్ పార్టీలు ఇతర సిటీలో జరుగుతున్నాయన్నారు. కానీ చాప కింద నీరుల గ్రామాల్లోకి గంజాయి పాకిందన్నారు సిపి శ్రీనివాసరెడ్డి. డ్రగ్స్ కు వ్యతిరేకంగా పనిచేస్తామని, డ్రగ్స్ తీసుకోబోమని ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు.